చందు నిన్న మన ఇద్దరం ఈషా సినిమాకి వెళ్ళాం కూడా, సినీ పోలీస్ నెక్సెస్ అంటే చెప్పండి, మీకు ఎలా అనిపించింది సినిమా? నాకైతే సినిమా అంతగా ఏం నచ్చలేదు మా, ఫుల్ ల్యాగ్ అనిపించింది. డైరెక్టర్ చెప్పినంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే మాత్రం లాస్ అయిపోతాము ఆ సినిమాకి. నాకేమంత హెవీ ఏం అనిపించలేదు, ల్యాగ్ అయితే బాగా ల్యాగ్ అనిపించింది. వాడు చెప్పిన అదే మసూదా, అరుంధతి ఇలాంటి చెప్పాడు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మనం సినిమాకి వెళ్ళాము. నాకు అక్కడికి వెళ్తే వాడితో పోల్చే సినిమా అయితే కాదు, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ సినిమాల్లోకి నాకు. శ్రీ విష్ణు, బన్నివాసు వీళ్ళంతా మీడియా ముందు చాలా చెప్పారు కదా, అండ్ ఒక పాంప్లెట్ కూడా రిలీజ్ చేశారు, దాని మీద సైన్ చేసే సినిమాకి వెళ్ళాలని. మరి అంత హర్రర్ గా అనిపించింది ఆ సినిమా? నాకైతే అంత ఏమి అనిపించలేదు. వాళ్ళు చెప్పిన దానికి అక్కడ ఉన్న దానికి అసలు ఏమి వేస్ట్ అనిపించింది. వాళ్ళంత హైప్ ఇవ్వడంలో నాకు అసలు ఏమి అనిపించలేదు. హెబ్బా పటేల్, సిరి హనుమంతు వీళ్ళంతా యాక్టింగ్ ఎలా చేశారు? యాక్టింగ్ వైజ్ బాగుందా? అసలు మామూలు యాక్టింగ్ కదా అది. అసలు ఆ యాక్టింగ్ అంటే ఎవరు నమ్మరు దాన్ని, అంత వరస్ట్ గా చేశారు. అంటే ఈ సినిమాని అరుంధతి, మసూదా ఇంకా కాంచనా లాగా కంపేర్ చేశారు, అంత సినిమా అంత ఉందా? ఆ వాటితో పోలిసి ఇది చాలా వేస్ట్ సినిమా చూసేదానికి. మనం పెట్టిన అమౌంట్ కి ఆ సినిమా వర్తేనా? నాకైతే వేస్ట్ అనిపించింది. అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోపోయాం కాబట్టి దాన్ని రీచ్ అవ్వలేకపోయాం మనం ఆ సినిమాని. ఇన్స్టాగ్రామ్ చూసి మోసపోయాం, ఇన్స్టాగ్రామ్ లో చూసి రివ్యూలు చూసి మోసపోయాము. వాళ్ళకి ఎట్ట నచ్చిందో మనకైతే తెలీదు. మనం హర్రర్ సినిమా అని పోతే కామెడీ సినిమా చేసేసారు హాల్లో, ఫుల్ కామెడీ అయిపోయింది సినిమా అంతా. ఫైనల్ గా సినిమాకి నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావు? నాకు ఆ సినిమా అంతగా పర్టికులర్ గా నచ్చలేదు కాబట్టి, నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు కాబట్టి నేను 2 లోపల ఇస్తాను నేను రేటింగ్ మాత్రం నా సినిమాకి. మళ్ళీ పార్ట్ 2 ఉందంటున్నారు కదా, దాని మీద నీ అభిప్రాయం? అసలు పార్ట్ 1 చూసేదానికి ఇంట్రెస్ట్ లేదు, పోయింది. పార్ట్ 2 ఎవరు చూస్తారు? ఇంకా సినిమాని ఎవరు పోరు. చెప్పేది ఏమండి, అది హర్రర్ సినిమా అని పోతే మీమ్స్ సినిమా అయిపోయింది అక్కడ హాల్లో. పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవి రీచ్ కాలేదు అసలు. ఓకే, నా రివ్యూ ఇచ్చాను కదా నీకు, నాకు అనిపించింది నేను చెప్పా. నీకు ఎలా అనిపించింది సినిమా? మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యామా లేదా అని నీకు అనిపించిందా లేదా? నేను చూసిన వన్ ఆఫ్ ద వరస్ట్ హర్రర్ మూవీ అంటే ఈశాన్. నేను మసూదా చూసాను, కిష్కింధపురి చూసాను, ఇంకా అరుంధతి, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చాలా చూసాను, కానీ దానికి 10% కూడా మ్యాచ్ అవ్వట్లేదు సినిమా, అలా ఉందన్నమాట. అండ్ వీళ్ళ యాక్టింగ్ పరంగా చూస్తే హెబ్బా పటేల్ ఓవర్ యాక్షన్, ఆ తర్వాత సిరి హనుమంత్ కూడా అలాగే అనిపించింది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కొద్దిగా బాగుంది. అండ్ ఇంట్రడక్షన్ సీన్ లో, ఇంట్రడక్షన్ తర్వాత ఒక సాంగ్ వచ్చింది, ఫ్రెండ్స్ సాంగ్ అని. అది అసలు అనవసరం, అది అసలు ఎందుకు పెట్టారో కూడా వాళ్ళకే తెలియదు. ఆ తర్వాత ఇంటర్వెల్ దగ్గర ఒక షాట్, ఒక దగ్గర భయపడ్డా ఒప్పుకుంటాం, ఆ తర్వాత క్లైమాక్స్ ఇంకంతా సెకండ్ హాఫ్ అంతా ఇంకా లాగ్ మళ్ళీ. సో నా పెట్టిన అమౌంట్ కి అది అసలు వర్త్ అనిపించలేదు. అండ్ ప్లస్ ఇది మనకి 1+1 ఆఫర్ వచ్చింది కాబట్టి అంత సాహసం చేయగలిగాం. అది కూడా డిస్టిక్ పాస్ తీసుకున్నాను, 1+1 ఆఫర్ వచ్చింది కాబట్టి మనం మాల్కి వెళ్ళి చూడగలిగాం. లేదంటే నార్మల్గా నేను సింగిల్ స్క్రీనే ప్రిఫర్ చేస్తాను, బట్ ఇంకా సింగిల్ స్క్రీన్స్ ఇక్కడెక్కడ బెంగళూరు అవైలబిలిటీ లేదు కాబట్టి మనం మాల్కి వెళ్ళి చూసాం. సో ఓవరాల్గా చూస్తే మనకు డబుల్ బొక్క. సో ఆడియన్స్కి మనం చెప్పేది ఏంటంటే ఈ సినిమా వరస్ట్. నా రేటింగ్ అయితే నేను 1 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. అసలు వరస్ట్ సినిమా హర్రర్ సినిమాలో.